ఇంటర్ బోర్డులో పనిచేసే ఉద్యోగుల అంతర్గత కలహ కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మెరిట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో మనస్తాపం చెందిన కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిన్న తెలంగాణ సర్కార్ ఇంటర్ వివాదంపై స్పందించింది. ఎవరు ఆందోళన పడవద్దని 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అయితే రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుందే కానీ అందుకు ఫీజు ఎవరు చెల్లిస్తారని దాని గురించి మాట్లాడటం లేదు. అదేవిధంగా దీనికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటామనే దానిపై కూడా స్పందించడం లేదు. దీంతో విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులకు అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు చేసిన తప్పుకు తామెందుకు రీవాల్యుయేషన్ ఫీజు చెల్లించాలని వారు ప్రశ్నిస్తున్నారు. వాల్యుయేషన్లో నిర్లక్ష్యం వహించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అన్యాయంగా నాశనం అయిపోతుంటే ఒక రైతు వీడియో పెడితే స్పందించిన ముఖ్యమంత్రి 10 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడితే కూడా ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు నాశనం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఇది వారి యొక్క అంతర్గత కలహాల వల్ల జరిగిందని చెప్తా ఉన్నాడు. నువ్వు అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పి నీకు తెలిసినప్పుడు ఇన్ని రోజులు నువ్వు గడ్డి వీకినవా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏబీవీపీ ఏమడుతుందంటే 10 లక్షల కుటుంబాలు ఈరోజు 3,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఇంటర్ మీద విద్యా వ్యాపారం చేస్తున్నది. 3,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు కష్టాజితాన్ని మొత్తం కూడా ఈరోజు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ వారి పిల్లలని కూడా లక్షల రూపాయలు పోగు చేసి తెల్లవాళ్ళు 5 గంటలకు బుక్కు కొట్టి 12 గంటల వరకు బుక్కు చదివితే మా మార్కులు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి విద్యార్థి లోకం అంతా కూడా అనుకున్నది. కాకపోతే రిజల్ట్ ఇచ్చినాక వారి యొక్క రిజల్ట్ లో 920 మార్కులు వచ్చినోడు ఎట్లా ఫెయిల్ అవుతాడండి? 920 మార్కులు వచ్చినోడు ఎట్లా ఫెయిల్ అవుతాడు? ఈరోజు 990 మార్కులు వస్తే 990 మార్కులు వచ్చామో ఈరోజు సబ్జెక్ట్ లో ఫెయిల్ చేసి మళ్ళీ వెరిఫికేషన్ చేసి కాబట్టి ఒకటి చెప్తున్నాం, జగదీశ్వర్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఈరోజు పోలీసులు అడ్డు పెట్టి ఉద్యమాలు ఆపాలంటే 80% ఆపే ప్రసక్తి లేదు. ఈరోజు 23 మంది విద్యార్థుల ప్రాణాలు రాలేకపోతే ఈ ప్రభుత్వం పండించుకుంటా ఈరోజు విద్యార్థుల ఉద్యమాలు అనిచేస్తుంది. ఒకటి కేసీఆర్ గుర్తుకోవాలి. ఈరోజు విద్యార్థుల యొక్క సమాధిపై నువ్వు పునాది నిర్మించుకున్నావు, అది మర్చిపోవద్దు. ఈరోజు మీ యొక్క ఆధారాలు